ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 26 16వ వచనాన్ని చదువుతాను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ఇక్కడ 26వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారమునికి ఉపయోగకరమైన ప్రత్యక్ష గుడారం నిర్మించుటకు అవసరమైనటువంటి ఉపకరణాలని మనం చూస్తూ ఉన్నాం. మరి గత కొన్ని రోజులు తెరల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు పలకల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ పలకల యొక్క కొలతలను మనం చూస్తున్నాం. పలక పొడవు 10 మూరలు, వెడల్పు 3.5 ఉండాలి. పలకల్ని ఎంత నున్నగా చేసినా, ఎంత చక్కగా చేసినా, కొలత లేకుండా చేస్తే అది దేవుని మందిరంలో పనికిరాదు. ఈ కొలత దేవుని కొలత. నీ దృష్టికి నువ్వు మంచివాడు కావచ్చు, మంచిదాను కావచ్చు, అది సరిపోదు. అందుకే సామెతల గ్రంథకర్త ఏమన్నాడంటే 14వ అధ్యాయంలో, సామెతలు 14:12, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట మార్గం వాడికి సరి అయినదిగానే కనపడద్దు, అయితే కొన్నిసార్లు అది మరణానికి నడిపిస్తుంది. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం, ఒకని మార్గము అని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఇక్కడ కూడా అదే మాట మనం చదువుతున్నాం. ఒకని మార్గం వాడి దృష్టికి యథార్థంగా కనబడవచ్చు అంటారు. 21వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనం, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఒకడు తనకు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటిదైనా వాడి దృష్టికి అది న్యాయంగానే కనపడవచ్చు, కానీ ప్రభు హృదయాల్ని పరిశీలిస్తాడు. నీ దృష్టికి నువ్వు బాగుంటే కాదు, దేవుని దృష్టికి నీవు సరిపోయిన వాడుగా ఉండాలి. మనల్ని మనం మెచ్చుకుంటే గొప్ప సంగతి కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాను. 18వ వచనాన్ని చదువుతాను. 8వ వచనం కాదు, 18. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు అంటున్నాడు. ఎవరు మెచ్చుకోవాలట? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అంటున్నాడు. కాబట్టి ప్రభు దృష్టికి నీవు సరిపోయిన వాడవుగా ఉండాలి. ప్రభు దృష్టికి నువ్వు సరిపోయిన వాడుగా ఉండాలంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్టు నీ ప్రవర్తన అంతటి మీద
ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన మీద నీ ఇష్టమేమి ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. కాబట్టి మన దేహం మీద మనకు ఎటువంటి అధికారము లేదు. మన దేహాలు సంపూర్ణంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. మన దేహాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలి. రోమా 12:1 ప్రకారం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి సజీవ యాగములుగా మన శరీరాన్ని అర్పించుకోవాలి. ఎందుకంటే మన పాప పరిహారం కోసం ప్రభు తన దేహాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశారు. ఆయన మన కోసం సమర్పించుకున్నారు. అలాగే మనం కూడా సమర్పించుకున్నప్పుడే ఆయన మన కొరకు కల్వరిలో చేసినటువంటి బలియాగాన్ని బట్టి మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడే ఆయనకు సంతృప్తి కలుగజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 ఉన్నట్టు మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఇదే దేవుని యొక్క కొలత. రెండో మాట, ఈ కొలత ఒక క్రమశిక్షణను చూపిస్తుంది. అన్నీ ఒకే కొలతలో ఉన్నప్పుడు మాత్రమే, అన్నీ సమానంగా ఉంటాయి. అన్నీ సమానంగా ఉన్నప్పుడు అందులో ఆ పలకలన్నీ కూడా సమానంగా ఒకే కొలతతో ఉన్నప్పుడు అవి ఒకే పలకలాగా కనపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లల్లో కూడా క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. అది చాలా ప్రయోజనకరం కూడా. కొలత ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి ఈనాడు మనకు క్రమాన్ని నేర్పించేవాడు కూడా దేవుడే. మన క్రమాన్ని నేర్పించేవాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28-26. వారి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. దేవుడు ప్రతి మనిషికి ఒక క్రమాన్ని నేర్పించాడు. ఇక్కడ పొలం పని, వ్యవసాయం చేసేవాడు గురించి చెప్తున్నాడు. దున్నువాడు విత్తనాలు వేయడానికి నిత్యము పొలాన్ని దున్నడు. నిత్యము అతడు దున్నుతాడు, నేలను చదును చేస్తాడు, విత్తనాలు చల్లుతాడు. యవలు కానీ, గోధుమలు కానీ, జీలకర్ర కానీ, లేకపోతే మిరప మొలకలు కానీ, ఇవన్నీ చేస్తాడు. నల్ల జీలకర్రనేమో పదును గల యంత్రముల చేత నూర్చడు. జీలకర్ర మీదేమో బండి చక్రాలు నడిపించడు. కాబట్టి నల్ల జీలకర్రను చువ్వల చేత, జీలకర్రని దుళ్ళగొడతాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుడే తగిన క్రమాన్ని మానవుడికి నేర్పించాడు. కాబట్టి ఆ క్రమాన్ని మనిషి పాటిస్తున్నాడు. అలాగే దైవికంగా కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు తగిన క్రమాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష అన్నాడు. కాబట్టి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మొదట మనం విశ్వసించాలి, నమ్మాలి.
రక్షణ పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఇదొక క్రమం. కొంతమంది బాప్తిసం తీసుకున్నాక రక్షణ పొందడం, బాప్తిసం దాన్ని తీసుకున్న తర్వాత మారడం, ఇది సరైన క్రమం కాదు. మొదటగా విశ్వసించాలి, ప్రభుని నమ్మాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు అని ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటారు. నమ్మాలి మొదట, ముందు బాప్తిసం కాదు, మొదట నమ్మిక, తర్వాత బాప్తిసం. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు. మొదట శిష్యులుగా చేయబడాలి, తర్వాత బాప్తిసం. మొదట శిష్యులుగా చేయబడాలి. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19లో ఏమన్నారు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేశాక తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వాలి. ఆ తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి సంగతుల్ని వారికి బోధించి వాటిని గైకొని నడవాలి అని వాళ్ళకి తెలియపరచండి అన్నారు. కాబట్టి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచారు, మనం ఆ క్రమాన్ని పాటించాలి. ఇంకా చాలా క్రమాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ వరుసగా చెప్తే సమయం సరిపోదు మనకు. కొన్ని క్రమాలు ఇచ్చాడు దేవుడు. పెద్దలకి చిన్నలు ఏం చేయాలంట? లోబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎదుట దేని మనస్సుని వస్త్రాన్ని ధరించుకోవాలి. పెద్దలకు లోబడాలి. పెద్దలకు తిరుగుబాటు చేయడం అనేది క్రమం కాదు, పెద్దలపై తిరగబడడం అనేది క్రమం కాదు, అది అక్రమం. ఇంకా పెద్దలు కూడా చిన్నవాళ్ళ మీద ప్రభుత్వం చేయకూడదు, మాదిరిగా ఉండాలంట. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, ఆదర్శప్రాయులుగా ఉండాలి, బాధ్యత గలవారుగా ఉండాలి. ఇంకా స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. ఇవన్నీ క్రమాలు. ఇలాంటి క్రమాలు సంఘంలో దేవుడు ఎన్నో పెట్టారు. ఇలా దేవుని సంఘంలో ఎన్నో విధాలైనటువంటి క్రమాలు ఉన్నాయి. దేవుడు ఏ వ్యక్తికి ఏ పని అప్పగించాడో, ఎవరికి ఏ స్థానాన్ని అనుగ్రహించాడో వాళ్ళు తమ తమ స్థానాల్లో ఉండి తమ తమ బాధ్యతల్ని నమ్మకంగా నెరవేర్చాలి. ఇది దేవుని క్రమం. కాబట్టి సంఘంలో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతే ఆ సంఘం నిలబడదు, అది నిలబడదు. సేవకుడు చెప్పినట్టుగా, ఎందుకంటే సేవకుడు అన్ని విధాలుగా ఆలోచిస్తాడు. మన ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడు సంఘ నాయకుడిని పెట్టి ఒక ఆలోచన చేత నడిపిస్తాడు. సంఘ నాయకుడు చెప్పినట్లుగా చేస్తే అది క్రమం అవుతుంది. నీకు తోచినట్టుగా, నీకు ఆలోచన వచ్చినట్టుగా, నువ్వేదో చేయాలని అనుకుని చేసినట్టుగా చేస్తే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దేవుడు ఒక నాయకత్వం కింద మనల్ని ఉంచాడు. అలా ఉండడం మనకు ఆశీర్వాదం. ఇప్పుడు మోషే నాయకత్వం కింద ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు, కానీ తిరగబడిన వాళ్ళ సొంత జ్ఞానం చేత ఆలోచించేవాళ్ళు చాలామంది నష్టపోయారు. క్రమం, ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబంలో ఒక క్రమం ఉంటుంది, సంఘంలో ఒక క్రమం ఉంటుంది, సమాజంలో అంటే లోకంలో ఒక క్రమం ఉంటుంది. కాబట్టి క్రమం లేకపోతే అక్రమం విస్తరిస్తుంది. అక్రమం విస్తరిస్తే అనేకుల ప్రేమ చల్లారిపోద్ది.
అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో, నీకే బాధ్యత అప్పగించాడో, ఏ స్థానాన్ని నీకు ఇచ్చాడో, ఆ స్థానంలో నీకు అప్పగించబడిన నీ బాధ్యతల్ని నువ్వు నమ్మకంగా నెరవేర్చాలి. ఇది దేవుని క్రమం. కాబట్టి క్రమంగా ఉండాలి. మూడవది సమానత్వం. పలకలన్నీ కూడా ఒకే సమానంగా ఒకే కొలతతో ఉన్నాయి. అంటే ఇది సమానత్వాన్ని సూచిస్తూ ఉంది. ఒక విషయం గమనించండి, దేవుని పిల్లలందరూ కూడా రక్షణ పొందే విషయంలో కానీ, బాప్తిసం తీసుకునే విషయంలో కానీ, ఆరాధన చేసే విషయంలో కానీ, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునే విషయంలో కానీ అందరూ సమానులే. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇది మర్చిపోకూడదు. ఇది సమానత్వం. ఈ సమానత్వంలో మనకు ఐక్యత కూడా కనిపిస్తుంది. ఇప్పుడు పలకలన్నిటినీ ఒకే కొలతగా చేసి, ఒకే కొలతగా సిద్ధపరిచి, ఒక క్రమమైనటువంటి వరుసలో చేర్చి, ఒక వరుసలో ఉన్నప్పుడు మనం దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ఇదంతా ఒకటే పలక అన్నట్టు కనబడాలి. పలకలు చాలా ఉన్నాయి, కానీ మందిరం ఒకటే. అవయవాలు అనేకమనే ఉంటాయి శరీరంలో, కానీ శరీరం ఒక్కటే. గింజలు చాలా ఉంటాయి, కానీ రొట్టె ఒక్కటే. చెట్లు చాలా ఉంటాయి, తోట ఒక్కటే. విశ్వాసులు అనేక మంది ఉంటారు, సంఘం ఒక్కటే. అంటే ఈ ఏకత్వం ప్రతి విశ్వాసి కూడా కనుపరచాల్సిన వాడుగా ఉన్నాడు. ఈ ఏకత్వాన్ని ప్రతి విశ్వాసి కనుపరచాలి. ప్రతి విశ్వాసి. ఒకప్పుడు మనం చదువుకున్నాం కదా, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే 4 లక్షల మంది అయినటువంటి ఇశ్రాయేలులు ఒకే మనుషుడైనట్టుగా గిబియోనీయులతో యుద్ధం చేశారంట. 4 లక్షల మందిది ఒకటే మాట. అక్కడ చదువుతాం మనం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా ఇశ్రాయేలులందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకు, గిలాదు దేశం వరకు వారి సమాజం ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని సమాజమునకు చేరిన ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదీయు 4 లక్షల కాలుబలము కూడుకున్నారు. 11వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధమునకు కూడిరి. 4 లక్షల కాలుబలం అంట. 4 లక్షల మంది సైనికులు ఒక్క మనిషి అయినట్టుగా, ఒక్కళ్ళైనట్టుగా. చూసారా? కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో ఐక్యత కలిగి ఉండడం చాలా ప్రయోజనకరం. 133 కీర్తన మనందరికీ సుపరిచితమే, మనందరికీ బాగా తెలుసు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండాలి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ విచారం ఏంటంటే, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నేటి దినాల్లో సంఘాల్లో ఐక్యతలు లేవు. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సంఘాలు. పార్టీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క సంఘంలో 2, 3, 4 చీలికలు ఉంటున్నాయి. 2, 3, 4 చీలికలు అంటే 2, 3, 4 పార్టీలు ఉంటాయన్నమాట. కొన్ని గ్రూపులు ఉంటాయి. ఎవరి గ్రూప్ వాళ్ళదే. వాళ్ళతోనే మాట్లాడతారు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళనే పలకరిస్తారు, ఇంకెవరిని పట్టించుకోరు. ఏంటి ఆలోచన చేయండి. సంఘ పెద్దలు, సేవకులు, సహోదర సహోదరులందరూ కూడా సంఘ ఐక్యత కొరకు కన్నీళ్లతో, మానని వేదనతో, ప్రలాపంతో దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే ఇవి గడ్డు దినాలండి. కాబట్టి పెద్దలు, సేవకులు, సంఘ విశ్వాసులందరూ కూడా
సంఘం ఐక్యత కొరకు, సంఘాల ఐక్యత కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే సమాధానం ఇచ్చేది ఆయనే. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు అంటున్నాడు. కాబట్టి దేవుడే సమాధానాన్ని స్థిరపరిచేవాడు. 29వ కీర్తన 11వ వచనం. 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి ప్రభువే సమాధానకర్త, సమాధానము కలుగజేసేవాడు, సమాధానం కలుగజేసేవాడు. నేటి దినాల్లో ఈ సమాధానం, ఈ ఐక్యత లేనటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో, కొన్ని కుటుంబాల్లో, కొందరి బిడ్డల జీవితాల్లో సమాధానం లేనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి, మనం ఈ పలకలు ఐక్యతను, సమాధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే పలకల యొక్క పొడవు చూస్తున్నాం. పొడవు 10 మూరలు, వెడల్పు 3.5. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 10 అనే సంఖ్య దైవ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి పర్యాయాలు కనిపిస్తుంది. 10 అనేది పరీక్షను చూపిస్తూ ఉంది. దానియేలు 10 దినాలు పరీక్షించబడ్డారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, అననీయ, అజరియా, మీషాయేలు. మనం ఇంకా చూస్తే 10 ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో. ఈ 10 ఆజ్ఞల చేత మానవుడు పరీక్షించబడినప్పుడు ఓడిపోయాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఉంటాయి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి ఒక దేవతను చేసుకుని, మమ్మల్ని విడిపించిన, ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అని దానికి పూజలు చేసినట్టు మనం చూస్తాం. కాబట్టి పరీక్షించబడినప్పుడు మనం గెలవాలి. పరీక్షలో పాస్ అయితేనే వాడికి నెక్స్ట్ క్లాసులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగా పరీక్షలో మనం విజయం సాధించాలి. ఇంకా పలక యొక్క వెడల్పు 3.5. ఇది క్రీస్తుకు, సంగమునకు సూచనగా ఉంది. 1 + 1/2, 1.5. 1 ప్రభు అయిన యేసుక్రీస్తు. 1/2 అంటే ఒక విధంగా చెప్పాలంటే అర్ధాంగి. యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్ధాంగి ఎవరు? సంఘం. 1 లేకుండా 6 అనేది ఉండదు. 1లో నుంచి వస్తుంది 6 కూడా. అలాగే క్రీస్తు లేకుండా సంఘం లేదు. క్రీస్తులో నుండే సంఘం వస్తుంది. కాబట్టి సంఘము యేసుక్రీస్తుకు సంపూర్ణంగా లోబడి జీవించాలి. సంపూర్ణంగా లోబడి జీవించాలి. ఇంకా మనం చూస్తే తర్వాత 26వ అధ్యాయం 15వ వచనం. మరియు మందిరమునకు, మన భాగంలో నిర్గమాకాండం 26:15. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలెను. ఏ పలకలు అంటే? నిలువు పలకలు. నిలువు పలకలు. 36వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 36:20. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేశాను. అంటే ఈ తుమ్మకర్రను పలకలుగా కోసి కొలత ప్రకారం చేయడమే కాకుండా అవి మందిరానికి అమర్చేటప్పుడు నిలువుగా ఉండాలి. నిలువుగా ఉండుట అనేటువంటి పదం బైబిల్లో చాలా మంచి అర్థాలను చూపిస్తూ ఉంది.
నిలుపుట అనేది కూడా దేవుని కార్యమే. ఇప్పుడు లోకాసు వార్త 13వ అధ్యాయంలో 18 ఏండ్ల నుండి దెయ్యం పట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేనటువంటి ఒక స్త్రీని ప్రభు పిలిచి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. లోకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటుందన్నమాట. శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉండేవాడు. వాడు ఎంత మాత్రం నిలవలేడు, ఆ స్థితిలో పడి ఉన్నాడు. వాడు పేతురు యోహానులు వచ్చి అతను స్వస్థపరిచినప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడంట. నడుస్తూ దేవుని స్తుతించాడు. కాబట్టి నిలుచుట అనేది దేవుని స్తుతించుట అనేది తెలియపరుస్తూ ఉంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. లేవికాండం 26వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, నేను మీ కాడి పలుపులను త్రెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని అంటాడు. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే ప్రభు యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడతాను, నువ్వు చక్కగా నిలబడితే మాట్లాడతానంటాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం నిలవాలంటే దీని అర్థం మనం ప్రభువులో పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ప్రభు మనతో మాట్లాడగలడు. ఆయన మనతో మాట్లాడడానికి వీలవుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నిలుచుట అనేది బానిసత్వాన్ని నుంచి విడుదలను సూచిస్తూ ఉంది, దేవుని మహింపరచడాన్ని సూచిస్తూ ఉంది, దేవుని స్తుతించడాన్ని సూచిస్తూ ఉంది, దేవుని మాటలు విని తెలుసుకొని గ్రహించి దాని ప్రకారం నడవడానికి సూచనగా ఉంది. కాబట్టి నిలుచుట, నిలువుగా ఉంటుట అనేది ఈ పాఠాలన్నీ మనకు నేర్పిస్తుంది. కాబట్టి నిలిచే జీవితం చాలా శ్రేష్టమైనది. ఈ దినాల్లో చాలామంది నిలబడలేక భయపడుతూ చాలామంది ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారు. భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనల్ని నిలబెట్టేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మనల్ని నిలబెట్టడానికి శక్తి గలవాడు. కాబట్టి మనం దేనికి భయపడకుండా ప్రభువునకు మన హృదయాన్ని ఇచ్చి ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఇంకా మనం నిలుచుట అనేది సేవా జీవితానికి సూచనగా ఉంది. అంటే దేవుని పని కొరకు మనం సిద్ధపడి ఉండడాన్ని సూచిస్తూ ఉంది. నిలబడి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? పనికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, మరియు సువర్ణ దోపార్తి చేతబట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు దోపద్రవ్యములు ఇవ్వబడెను. బలిపీఠం ఎదుట నిలబడ్డాడంటే దూత వచ్చి, అంటే నిలబడ్డాడు కాబట్టి అతనికి ఒక పని అప్పగించబడింది. అంటే నిలబడ్డం అనేది పనికి సిద్ధంగా ఉన్నాను అని మనకు సూచిస్తూ ఉంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడగా ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడగా ధైర్యంగా ఉండేటట్లు మనం ఆయన యందు నిలిచి ఉండాలి. రెండవది, నిలుచుట అనేది ఆ నిలబడినటువంటి పలక, ఆ దృష్టి, ఆ నిలబడినప్పుడు మన దృష్టి పైకి ఉంటుంది. వంగేమనుకోండి కిందకే చూస్తాం, నిలిచి ఉంటే పైకి చూడడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి విశ్వాసి పైకి చూడాలి. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు గారు ఏమన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, పైన వాటి మీద మీరు మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి అంటాడు. ఇక నిలబడడం అనేది మన దృష్టి దేవుని వైపు ఉండాలి, మన దృష్టి దేవుని మీద ఉండాలి. దావీదు గారు అంటాడు 16వ కీర్తన 8వ వచనంలో, సదాకాలము నా గురి దేవుని మీదే అంటాడు. యెహోవా మీద నా గురి నిలుపుచున్నాను. ఇశ్రాయేలీయులు కూడా ప్రతి ఉదయం ఆకాశం వైపు చూసేవారు. కారణం ఏంటి? మన్నా కొరకు. దేని కొరకు? మన్నా కొరకు. మన్నా కొరకు వారు ఆకాశం వైపు చూసేవారు. కాబట్టి పౌలు గారు కూడా అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, 1-2 వచనాలు, మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలి. ఆయన విశ్వాసానికి కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు. ఆయన వైపే మన గురి పెట్టి ఏ మానవుని వైపు కూడా చూడకుండా దేవుని వైపు చూస్తూ ఆయన నామం అవమానించబడకుండా, దూషింపబడకుండా, ఆయన నామం మహింపరచబడేటట్లుగా మనం నిత్యం ప్రభు మీద ఆధారపడాలి. మనం నిత్యం ప్రభు మీద ఆధారపడాలి. మూడవది, పలకలు నిలువుగా చేయాలి అనే దానిలో మూడో మాట ఏంటంటే, ఆ పలకలు నిలవబడడానికి 2 కుసులు ఉండాలి. 2 కుసులు ఉండాలి. అప్పుడే ఆ పలకలు ఒకదానికొకటి కలిసి ఉంటాయి, నిలబడతాయి. ఆ కుసులు 2 దిమ్మలకు ఉన్నటువంటి రంధ్రాల్లో కూర్చాలి. అప్పుడే పలకలు చక్కగా నిలబడతాయి. ఇక్కడ 2 కుసులు, ఒక కుసేమో విశ్వాసికి సూచన. 17వ వచనం చూడండి మన భాగంలో, ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులు ఉండాలి. అట్లు మందిరపు పలకలన్నిటి చేసి పెట్టాలి. ఒకదానికొకటి ఏముండాలంట? కుసులు ఉండాలి. ఒక కుసేమో విశ్వాసానికి సూచన. విశ్వాసానికి సూచన. మనం కూడా విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. ఎఫెసీ 2:8 ప్రకారం. రోమా 5:1 ప్రకారం నీతిమంతులుగా, విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు. అపవాదిని ఎదిరించాలంటే మనకు కూడా స్థిరమైన విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారానే దుష్టుని అగ్ని బాణాలని మనం ఆర్పగలం. విశ్వాసం అనే డాలు కావాలి. ఎఫెసీ 6:12 ప్రకారం. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా సరే విశ్వాసాన్ని బట్టే మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. విశ్వాసం లేకుండా మానవునికి దేవుని వద్ద నుండి ఏది దొరకదు. అందుకే హెబ్రీ పత్రికలో రాసిన భక్తుడు ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. హెబ్రీ 11 అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూస్తే, హేబేలు మొదలుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. రాజ్యాలను జయించారు, అన్యుల సేనలను పారద్రోలారు, నీతి కార్యాలు జరిగించారు, సింహాల నోడు మూయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి విశ్వాసి నిలబడడానికి కారణం విశ్వాసమే. విశ్వాసమే బలమైనటువంటి ఆయుధం. ఇంకా 2వ కుసి నిరీక్షణను సూచిస్తూ ఉంది.
ఒక కుసేమో విశ్వాసాన్ని సూచిస్తే రెండవ కుసి నిరీక్షణ సూచిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువు క్రీస్తు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏంటంట? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారంగానే ఉంటేనే మనం రక్షించబడతాం. నిరీక్షణ కలవారుగా ఉంటే మనం రక్షించబడతాం. జీవంతో కూడిన నిరీక్షణ అంటున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారం అయి ఉండాలి. రోమపత్రిక 8:24. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడ్డాం కాబట్టి మనం పవిత్రంగా జీవించాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను తాను పవిత్రునిగా చేసుకును అంటాడు. కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి మనం ఆయన ఎలాగైతే పవిత్రుడో మనం కూడా ఆ రీతిగా పవిత్రులుగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మీరు వీటి కొరకు కనిపెట్టుకున్నవారు కాబట్టి శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకంగా నిందారహితులుగా ఉండునట్లు జాగ్రత్త పడండి అంటాడు. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంటాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. కాబట్టి ఈ రెండవ కుసి నిరీక్షణను సూచిస్తూ ఉంది. నిరీక్షణ కలిగి ఉండి ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం మనం పవిత్రులుగా ఉంటూ ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా మనం కడపడేటట్లు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మిగిలిన విషయాలు ఈ నిలువుగా ఉండడం, పలకలను నిలువుగా ఉంచడం, నిలువుగా పలకలను చేయడం అనే దాని గురించి మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.